ప్రభునామన స్తోత్రాలండి. ఈసాకయ్య గారికి నా వందనాలు. నా పేరు వాణి, నా భర్త పేరు రాజు. మా తాడేపల్లిగూడెం దగ్గర జట్లపాలెం అనే గ్రామం అండి. నాకు 2020లో మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిన 8 మంత్స్కి నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అది 5th మంత్లో లోపల బేబీకి హార్ట్ బీట్ లేదని చెప్పేసి అబార్షన్ చేశారండి. తర్వాత ఇలాగ అయిన తర్వాత ఇంకప్పుడప్పుడే పిల్లలు వద్దనుకొని అనుకున్నానండి. అయితే మా అమ్మమ్మ ఒకసారి చెప్పిందండి, ఇలాగ తైలాభిషేకానికి వెళ్తే ఏ పిల్ల కావాలితే పిల్ల పుడుతున్నారంట అని చెప్పిందండి. తైలం పోస్తే పిల్లలు పుట్టడం ఏంటని చెప్పేసి నేను మా అమ్మమ్మతో అన్నానండి. సర్లే వెళ్దాము, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఒకసారి 2024 జూలై నెలలో వచ్చానండి. వచ్చి తైలం చేసి ప్రార్థన చేయించుకున్నానండి. అయితే ఇప్పుడప్పుడే పిల్లలు వద్దని కూడా అనుకున్నానండి నేను. అయితే లాస్ట్ జనవరిలో 2025 జనవరిలో పాస్టర్ గారు అన్నారండి, మీరు గర్భవతులుగా ఉన్నారు, ఆ విషయం మీకు కూడా తెలియదు, మీరు సాక్ష్యం చెప్తారు, మళ్ళీ జనవరి కల్లా మీరు పిల్లల్ని ఎత్తుకొస్తారని చెప్పేసి అన్నారండి. అదే విషయంలో కూడా ఇంకా అలాగ ప్రార్థన చేసుకున్నానండి. అన్నారు అని చెప్పేసి అప్పుడు దాకా నేను ఎప్పుడు ఫ్రూట్స్ తెచ్చినా సరే చెయ్యి పెట్టి ఇచ్చేసేవారండి. అప్పుడు 2 పళ్ళు విరిచి నాకు ఇచ్చారండి. అప్పుడు ప్రార్థన చేసుకున్నాక ఇంకా ఇచ్చారు, దేవుడు గర్భఫలం ఇచ్చాడండి. మూడో నెలలో కన్సీవ్ అయిన కాడ నుంచి ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్స్ అన్నారండి, గర్భం నీకు ఉండదమ్మా, ఏ క్షణాన్న అబోర్షన్ అయిపోద్దాం మేము చెప్పలేము, కేజీన్నర పుట్టొచ్చు, బేబీ పుట్టినా 4 లక్షలు 5 లక్షలు ఖర్చు అయిపోతుంది, హాస్పిటల్లో పెట్టాలని చెప్పేసి అన్నారండి. ఇలాగ అంటున్నారండి అయ్యగారు అని చెప్పేసి ప్రార్థన చేయించుకుంటాకు వచ్చినప్పుడు ఏమీ కాదు, మంచి బిడ్డ పుడతారని చెప్పేసి అని అన్నారండి. పాస్టర్ గారు ప్రార్థన చేయడం వల్ల కేజీన్నర పుడుతుందన్న బేబీ 3.5 కేజీలు పుట్టిందండి. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించునుగా.